నమో తెస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. రెండవ రోజు సాయంకాలం ప్రవచనం. మన మనసుని అదుపులోకి ఎలా తెచ్చుకోవాలి? భగవానుడు ఒక సందర్భంలో ఇలా చెప్తారు: భిక్షువులారా, అదుపులో లేని మనస్సుని నియంత్రించడం కన్నా కష్టమైన ఏ ఒక్క పని నాకు తెలియదు. వాస్తవంలో అదుపులో లేని మనస్సు నియంత్రింపబడదు. భిక్షువులారా, అదుపులో ఉన్న మనస్సుని నియంత్రించడం కన్నా సులభమైన పని నాకు ఏ ఒక్కటి తెలియదు. వాస్తవంలో అదుపులో ఉన్న మనస్సుని నియంత్రించడం చాలా సులభమైన పని. భిక్షువులారా, అదుపులో లేని మనస్సు కన్నా హానికరమైంది. నాకు ఏ ఒక్కటి తెలియదు. వాస్తవంలో అదుపులో లేని మనస్సు అత్యంత హానికరమైంది. భిక్షువులారా, అదుపులో ఉన్న మనస్సు కన్నా లాభదాయకమైంది నాకు ఏ ఒక్కటి తెలియదు. అదుపులో ఉన్న మనస్సు అత్యంత లాభదాయకమైంది. భిక్షువులారా, అదుపులో లేని, నియంత్రణ లేని, కాపలా లేని మనస్సు కన్నా శోకదాయకమైనది నాకు ఏ ఒక్కటి తెలియదు. వాస్తవంలో అలాంటి మనస్సు ఎంతో శోకదాయకమైంది. భిక్షువులారా, అదుపులో ఉన్న, నియంత్రణలో ఉన్న, సంరక్షణలో ఉన్న మనస్సు ఎంతో ఆనందదాయకమైంది. వాస్తవంలో అలాంటి మనస్సు చాలా సుఖాన్ని ఇస్తుంది, పరమ ఆనందమైనది. భగవానుడు ఇలా అంగుత్తర నికాయ సుత్తాలో మనకి చెప్పినట్టుగా కనపడుతుంది. అంటే వాస్తవంగా మనస్సుని నియంత్రించడం కన్నా కష్టమైన పని ఏది లేదు. అలాగే నియంత్రించబడిన మనసు ఇచ్చే సుఖం కన్నా వేరే సుఖం ఏదీ లేదు. ఎప్పుడు మనం చెప్పినట్టుగా మన మనస్సు వినే విధంగా దానికి శిక్షణ ఇవ్వాలి. అది చెప్పినట్లుగా మనం వింటూ పోతే దుఃఖాలని కొని తెచ్చుకుంటాం. అలా కాకుండా మనం దానికి సరైన శిక్షణ ఇచ్చి, మనం చెప్పినట్లుగా అది నడుచుకునే విధంగా శిక్షణ ఇస్తే సరైన మార్గంలో ముందుకు పయనించగలుగుతాం. ఒకానొక సమయంలో భగవానుడు శ్రావస్తిలో విశాఖమాత కట్టించిన పుబ్బారామ విహారంలో ఉంటున్నాడు. అప్పుడు గనక మొగ్గలాయన అనే బ్రాహ్మణుడు, అంటే గృహస్థుడు, భగవానుని ఒక ప్రశ్న అడిగాడు. బంతే, జీవితంలో అంచెలంచెలుగా చేసే విషయాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు విశాఖమాత నివసించే భవనం ఒక మెట్టు తర్వాత మరొక మెట్టు కడుతూ పై మెట్టు వరకు నిర్మాణం చేశారు. అలాగే బ్రాహ్మణులకు తమ పవిత్ర గ్రంథాలైన 3 వేదాలను ఒకదాని తర్వాత మరొక దానిని క్రమక్రమంగా నేర్పుతారు. ధనుర్విద్య నేర్చుకునేవారు కూడా క్రమక్రమంగా తమ నైపుణ్యం పెంచుకుంటారు. వ్యాపారస్తులు అంచెలంచెలుగా లెక్కలు రాయడం నేర్చుకుంటారు. ఓ గౌతమ, తమ సిద్ధాంత విషయంలో కూడా ఒక క్రమం ప్రకారం శిక్షణ, క్రమం ప్రకారం కార్యక్రమం, ఒక క్రమం ప్రకారం సాధన అభ్యాసం నేర్పేట్లుగా నిశ్చయించారా అని ఆ గనక మొగ్గలాన అనే బ్రాహ్మణుడు భగవానుని అడుగుతాడు. మనకి ఈ సూత్రం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మధ్యమ నికాయలో వస్తుంది. గనక
మొగ్గలాన సూత్రం అనుకుంటా. బహుశా ఆ సూత్రాన్ని పూర్తిగా మీరు చదువుకోవచ్చు. భగవానుడు ఇలా సమాధానం ఇచ్చాడు. అవును, అలాగే జరుగుతుంది. ఉదాహరణకు గుర్రాలకు సాధననిచ్చే శిక్షణనిచ్చే నిపుణుడు తన వద్ద అందమైన మంచి జాతి గుర్రం ఉన్నప్పుడు దానికి మొదట కళ్ళెం వేసుకునే అలవాటు చేస్తాడు. ఆ తర్వాత మిగతా పనులు సమర్థంగా చేయడానికి శిక్షణనిస్తాడు. అలాగే తథాగతుడు ఏ వ్యక్తినైనా సాధనలో శిక్షణనివ్వడానికి స్వీకరించినప్పుడు అతనికి మొట్టమొదట క్రమశిక్షణ నేర్పుతాడు. ఆ తర్వాత భగవానుడు ధర్మశిక్షణలో క్రమేణా నేర్పే వివిధ అడుగులు మొగ్గలానుడికి స్పష్టంగా వివరించాడు. సాధన చేయదలుచుకున్నవారు మొట్టమొదట నైతిక విలువలు కలిగిన వారై ఉండాలి. నైతిక విలువలు అభ్యాసం చేసిన తర్వాత ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం నేర్చుకోవాలి. కళ్ళలో ఏదో సామాన్యమైన లేక ప్రత్యేకమైన రూపం చూసినప్పుడు దాని పట్ల కానీ కళ్ళతోటి దాని వివరాల పట్ల కానీ సమ్మోహితులు కాకూడదు. చూపు అదుపులో లేనప్పుడు చెడు తలంపులు లేక చెడ్డ కోరికలు మనసులో మొదలవ్వచ్చు. అలాగే శబ్దము, గంధము, రుచి, స్పర్శలు ఇలా ఇంద్రియాలపైన అదుపు ఉంచుకోవాలి. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. మొదట శీలంలో ప్రతిష్ఠితులు కావాలి. ఆ తర్వాత ఇంద్రియాలు ఇంకా వాటి విషయాల పట్ల ఉపేక్షను కలిగి ఉండాలి. ఆ తర్వాత భగవానుడు మిత ఆహారాన్ని గురించి మాట్లాడతాడు. ఆహారం పరిమితంగా తీసుకోవాలి. శరీరం కాపాడుకోవడానికి కావాల్సినంత మాత్రమే తీసుకోవాలి. నడుస్తున్నా, కూర్చున్నా, రాత్రి పడుకునే సమయంలో కూడా మనసుని పరిశుద్ధం చేసుకుంటూ పోవాలి. నిద్రపోవడానికి పడుకునే సమయంలో కూడా విశ్రాంతి ముగిసిన తర్వాత లేవాలనే ఆకాంక్ష ఉండాలి. ఎంత నిద్రపోవాలో కూడా తెలుసుకొని ఉండాలి. జాగరూకత పెంపొందించుకున్న తర్వాత ఏ పని చేస్తున్నా కూడా దానిపై దృష్టి పెట్టి అప్రమత్తంగా ఉండాలి. అలా మెలకువ పెంపొందించుకున్న తర్వాత మన దృష్టి 5 నీవరణాలపై మన మనస్సుపై తెరల అడ్డుపడే 5 ధర్మాలపై విజయం సాధించాలి. మెలకువ ద్వారా మనస్సులోని లోభం, దుర్భావనలను శుద్ధి చేసుకోగలుగుతాం. దుర్భావన లేనప్పుడు ప్రతి ఒక్కరి పట్ల కరుణ, దయ, మైత్రి ఉదయిస్తాయి. వెలుగు అనుభవంలోకి వచ్చినప్పుడు సోమరితనాన్ని, మత్తును వదులుకొట్టుకోగలుగుతాం. వ్యాకులతను, దుఃఖాన్ని దూరం చేసుకోగలుగుతాం. మనసు శాంతితో నిండుతుంది. సందేహాల నుండి విముక్తులమై లాభదాయకమైన మనోస్థితులతో ఉత్సాహంగా ఉండగలుగుతాం. 5 నీవరణల నిర్మూలనతో సమాధిని ధ్యానాన్ని ధ్యాన సమాధులు ఉంటాయి కదా, ఈ 5 నీవరణాలు పోతూ ఉంటే అప్పుడు ఈ ధ్యాన సమాధులు అన్నది వృద్ధి చేసుకోగలుగుతాం. ఇది ప్రత్యేకంగా భిక్షువులకి వర్తిస్తుంది. ఎందుకంటే వారి జీవితాలు ఎక్కువ పరిశుద్ధంగా ఉంటాయి కాబట్టి. శీలం చాలా స్ట్రాంగ్గా పాటిస్తారు కాబట్టి తమ గొప్ప పవిత్రత కారణంగా వారు చిత్త ఏకాగ్రతకు సంబంధించిన ఉన్నత స్థితులను పొందగలుగుతారు. గృహస్థులకి ఒక మాదిరి ఏకాగ్రత సరిపోతుంది. భగవానుడు తన ఉపదేశం ముగిస్తూ ఇలా చెప్తాడు. ఎవరికైతే సంపూర్ణ జాగరూకత లభించలేదో ముక్తి కలుగుతుందన్న
ఆశతో సాధన చేస్తున్నారో వారంతా కూడా ఇంకా విద్యార్థులే. కానీ పూర్ణ జాగృతి లభించిన వారు ఇప్పుడు ఇక్కడే సంపూర్ణ సుఖశాంతులతో ఓలలాడుతూ ఉంటారు అని భగవానుడు చెప్తాడు. మార్గం పైన నడవవలసిన అవసరం ఉంది. ప్రవచనం పూర్తయిన తర్వాత గనక మొగ్గలాన బ్రాహ్మణుడు మరో ప్రశ్న వేశాడు. ఒక క్రమం ప్రకారం ఇచ్చే ఈ శిక్షణ తర్వాత ప్రతి ఒక్కరూ సర్వోచ్చ లక్ష్యమైన నిబ్బానం ప్రాప్తి చేసుకోగలుగుతారా? కొందరు లభింప చేసుకోగలుగుతారు, కొందరు లభింప చేసుకోలేరు అని భగవానుడు చెప్పాడు. అప్పుడు మొగ్గలానుడు, నిబ్బానం ఉంది, దానిని లభింప చేసుకోవడానికి కావలసిన మార్గం ఉంది, మార్గదర్శనం కోసం బుద్ధుడే ఉన్నాడు. అలాంటప్పుడు కొందరు మాత్రమే లక్ష్యాన్ని ఎందుకు చేరుకోగలుగుతారు, మరికొందరు ఎందుకు చేరుకోలేకపోతున్నారు అని అడుగుతాడు. అయితే భగవానుడు ఇలా అడుగుతాడు, మీకు రాజగృహ ఎలా వెళ్ళాలో దారి తెలుసా శ్రావస్తి నుంచి అని ఆ మొగ్గలానుడిని అడుగుతాడు. అంటే గనక మొగ్గలానుడిని. అప్పుడు అతడు నాకు తెలుసు అని సమాధానం చెప్తాడు. అప్పుడు భగవానుడు, మొగ్గలాన, నిన్ను ఎవరైనా రాజగుహకు దారి అడిగినప్పుడు వారికి దారి చెప్తావు. అతడు నువ్వు చెప్పిన దారిపైనే కాక తప్పు దారిలో వెళితే రాజగుహ చేరుకోలేడు. చెప్పిన దారిలో వెళ్ళినవాడు చేరుకోగలుగుతాడు. ఇప్పుడు చూడు, రాజగుహ ఉంది, అక్కడికి వెళ్ళడానికి మార్గం ఉంది, దారి చెప్పేవాడు కూడా ఉన్నాడు. కానీ కొందరు సరైన దారిలో వెళ్తారు, మరికొందరు తప్పు దారిలో వెళ్తారు. ఇలాగే నిబ్బానం ఉంది, నిబ్బానానికి శ్రేష్టమైన మార్గం ఉంది. కానీ నిర్దేశించిన మార్గంలో వెళ్ళిన శిష్యులు పరమ లక్ష్యాన్ని లభింప చేసుకుంటారు, మిగతా శిష్యులు లభింప చేసుకోలేరు. నేనేం చేస్తాను? నేను మార్గదర్శకుణ్ణి మాత్రమే. అంటే కొందరు నిబ్బానాన్ని పొందగలుగుతారు, కొందరు పొందలేకపోవడానికి కారణం ఇదే, సరైన మార్గంలో నడవలేకపోవడం. ఈ విషయాన్ని మొగ్గలాన అర్థం చేసుకున్నాడు. అతడు భగవానుడితోటి, కొందరు ఏ జీవనోపాధి లేనివారు ఉన్నారు, శ్రద్ధ లేనివారు ఉన్నారు, ధూర్తులు, మోసం చేసేవాళ్ళు, కపటులు, విశ్వాసఘాతకులు, తులనాత్మక లేనివారు, అహంకారులు, అవమానం చేసేవారు, చాడీలు చెప్పేవారు, వదరబోతులు, ఇంద్రియ నిగ్రహం లేనివారు, అమిత ఆహారులు అంటే ఆహారం పట్ల మితం లేనివారు, సాధన పట్ల ఉదాసీనత గలవారు అంటే సాధన పట్ల అయిష్టం కలవారు, శిక్షణ పట్ల ఉత్సాహం లేనివారు, పగల్బాలు పలికేవారు, ఆచార భ్రష్టులు ఉన్నారు, సోమరిపోతులు, శక్తి లేనివారు, మెలకువ లేనివారు, ఏకాగ్రత లేనివారు, చంచల మనస్కులు, తెలివి తక్కువ వారు మొదలైన వారంతా భిక్షువులవుతూ ఉన్నారు. వీరిలో బుద్ధుని సాంగత్యానికి కావలసిన గుణాలేవీ లేవు. ఇలాంటి వారే కాక వీరికి విరుద్ధంగా మంచి గుణాలు గలవారు కూడా భగవానుడి సాంగత్యంలో ఉన్నారు అని తర్వాత బుద్ధుడి బోధనల అత్యంత ఉత్తమమైనవని మొగ్గలానుడు భావించి వాటిని పొగుడుతూ తనకు త్రిరత్న చరణం ఇవ్వమని వేడుకుంటాడు. అంటే బుద్ధుణ్ణి, ధమ్మాన్ని, సంఘాన్ని నేను శరణు పొందుతున్నాను, జీవిత పర్యంతం ఉపాసకుడుగా ఉండాలి అని అంటే ఉంటాను అని అతడు చెప్తాడు. అంటే రెండు రకాల వ్యక్తులని మనం ప్రస్తుత సమాజంలో చూడవచ్చు.
ఈ చర్చ వల్ల అంచెలంచెలుగా ఒక మెట్టు తర్వాత మరొక మెట్టు ఎక్కుతూ మనకై మనమే సాధన చేసే విధానాన్ని భగవానుడు ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో గ్రహించవచ్చు. ఇంకొకరెవ్వరు మన ధ్యానాన్ని మన కోసం కేంద్రీకరించలేరు. మరొకరెవ్వరు మన కోసం మన మనస్సుని శుద్ధి చేయలేరు. ఈ పనంతా కూడా మనమే స్వయంగా చేసుకోవాలి. అంటే ఇంకొకరెవరు కూడా మనకి మోక్షాన్ని తీసుకురాలేరు. ఏదో బ్లెస్సింగ్స్ వల్ల మనకి మోక్షం లభించదు. మన సొంత ప్రయత్నంతోటే అది జరుగుతుంది. మనల్ని మనమే శుద్ధి చేసుకోగలుగుతాము. మొగ్గలానుడికి ఇచ్చిన తన ప్రవచనంలో బుద్ధుడు తన శిష్యులకు సతి పట్ల అంటే మెలకువ, అప్రమత్తత, జాగరూకత పట్ల సాధన నేర్పుతున్నట్లు చెప్పాడు. కానీ ఆ సమయంలో సతి విషయంలో ఆదేశాలు పూర్తిగా ఇవ్వలేదు. ఆ ఆదేశాలు మరో ప్రవచనంలో ఆనాపానసతి సుత్తాలో మనకి లభిస్తాయి. అంటే సతి ఎరుక, అప్రమత్తత మన శరీరం పట్ల, మనసు పట్ల ఈ ఎరుకను వృద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా శ్వాస పైన మనం శ్రద్ధ ఉంచగలుగుతాం. అది ఎలాగంటే భగవానుడు బోధించడం మొదలుపెట్టినప్పుడు చాలామంది ఆకర్షితులయ్యారు ఆయన బోధనల పట్ల. అనేక భిక్షువులకి నేర్పవలసి వచ్చింది. సాధన చేసి లక్ష్యాన్ని సాధించిన వారు కొత్తగా దీక్ష పుచ్చుకున్న అంటే భిక్షువులుగా మారిన భిక్షువులకి శిక్షణ ఇవ్వడం చేశారు. కొత్త భిక్షువులకు నైతికతలో అంటే శీలంలో శిక్షణనిచ్చి ఆ తర్వాత వారికి ప్రశాంతి, ప్రజ్ఞలలో శిక్షణనిచ్చేవారు. ఒకానొక సమయంలో చాలామంది భిక్షువులు భగవానుడితో సమావేశమయ్యారు. ఆ భిక్షువులందరినీ పరిలోకించి భగవానుడు ఇలా పలికాడు, భిక్షువులారా, ఈ పరిషత్తులో నిరర్థకమైన మాటలు ఉండవు. ఇక్కడి ఏ మాట వ్యర్థమైనది కాదు. ఇది శుద్ధ మార్గం పైన స్థాపింపబడినది. ఇలాంటి భిక్షు సంఘం పూజనీయమైనది, కానుకలు ఇవ్వడానికి తగినది. వీరికి ఇచ్చే దానం గొప్ప ఫలప్రదమైనది. ఇది ప్రపంచంలో సాటిలేని పుణ్యక్షేత్రం అనే భావంతో నమస్కరింపదగినది. భిక్షువులారా, ఇలాంటి భిక్షు సంఘాలలో దేనికైనా కొద్దిగా దానం ఇస్తే అది అధికమవుతుంది, అధికంగా ఇస్తే అత్యధికమవుతుంది. అయినా ఇది కూడా ప్రకటించారు. ఇక్కడి సంఘంలో లక్ష్యానికి సంబంధించిన 4 చరణాలలో స్థాపితమైన వారు ఉన్నారు. మిగతా భిక్షువులు లక్ష్యం చేరుకోవడానికి కావలసిన సాధన చేస్తున్నారు. అంటే 4 మార్గ ఫలాల్లో కొంతమంది పొందిన వారు ఉన్నారు, మిగతా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నవారు. ఆ తర్వాత సాధన గురించి విస్తృతమైన వివరణలను ఇచ్చాడు. ఉచ్ఛ్వాస, నిశ్వాస ప్రక్రియల పట్ల శ్రద్ధ వహించే సాధనలో ఉపయోగపడే వివరణలు ఇవ్వబడ్డాయి. సాధనకు తయారు కావడానికి 4 మానసిక స్థితులను వికసింపచేసుకోవాలి. మొదటిది మైత్రి, అంటే అన్ని ప్రాణుల పట్ల స్నేహ భావన, ప్రేమతో కూడిన దయ. రెండవది కరుణ, అన్ని ప్రాణుల పట్ల కరుణాభావం కలిగి ఉండటం. మూడవది ముదిత, ఎవరికైనా ఉపకారం జరిగినప్పుడు, మేలు జరిగినప్పుడు వాళ్ళ పట్ల ఈర్ష్య చెందకుండా వాళ్ళ సంతోషంలో మీరు కూడా సంతోషపడటం, ఇది ముదిత. నాలుగవది సమత, లేదంటే పాలీలో ఉపేక్ష అంటారు. అన్ని విషయాలలో ఉపేక్షతో ఉండటం, సమభావంతో ఉండటం. బౌద్ధ దేశాల్లో ఉండేవారు వీటిని దైనందిన జీవితంలో అభివృద్ధి చేసుకోవడానికి కృషి చేస్తూ ఉంటారు.
ఈ శిబిరంలో కూడా మనం అదే పని చేద్దాం. మనం పని చేస్తున్నప్పుడైనా, ఆటలాడుతూ ఆటలాడుకుంటూ ఉన్నప్పుడైనా, ఇతర ఏ సమయంలోనైనా ఇతరుల పట్ల నిష్కమ ప్రేమ, అంటే ఎటువంటి స్వార్థం లేని ప్రేమ, కరుణ, స్నేహ భావన, వారికి మంచి జరిగినప్పుడు, వారు సఫలులైనప్పుడు మనలో ఆనందంతో కూడిన సహానుభూతి, ఇంకా ముదిత పెంపొందాలి. ఇలాంటి మనోవైఖరితో మనం నైతిక జీవనం గడపడానికి తయారు కాగలుగుతాం. మనస్సుని కేంద్రీకరించడం సులభమవుతుంది. అంచేత మొదట శీలాన్ని ఆచరించాలి. ఆ తర్వాత ఈ బ్రహ్మ విహారాలను సాధన చేసుకోవాలి. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. ఆ తర్వాత మనసుని కేంద్రీకరించడం అన్నది సులభమవుతుంది. ఆనాపానసతి. ఆనాపాన అంటే లోపలికి వచ్చే శ్వాస, బయటికి వెళ్ళే శ్వాస, దాని పట్ల ఎరుక ఉండటం. ఈ సాధన చేస్తున్నప్పుడు భగవానుడు ఇచ్చిన ఈ ఆదేశాలు చాలా ముఖ్యమైనది. ఆనా అంటే ఉచ్ఛ్వాసం, అంటే లోనికి వెళ్ళే గాలి. అపాన అంటే నిశ్వాసం, అంటే బయటికి వదిలే గాలి. వీటి సతి అంటే ఎరుక యొక్క సాధన పలుమార్లు నిరంతరంగా చేసినప్పుడు మనకు గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. అది ఎలా చేయాలో తెలుసుకుందాం. ఒక భిక్షువు ఏ అడవికో పోయి, లేదంటే ఏకాంత స్థానంలో ఒక చెట్టు కింద, లేకపోతే ఏదైనా ఒక గుహలోనో, ఏదైనా ఒక ఏకాంత ప్రదేశంలోనో పద్మాసనంలో కూర్చొని, లేదంటే ఏదైనా కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చొని, వెన్నెముక నిటారుగా ఉండేటట్లు కూర్చొని తన సమక్షంలో తన ధ్యానాన్ని కేంద్రీకరిస్తాడు. పూర్తి ఎరుకతో శ్వాసను లోనికి తీసుకుంటాడు. అలాగే పూర్తి ఎరుకతో శ్వాసను బయటికి వదులుతాడు. ఆలోచనలను శాంతింపచేస్తూ శ్వాసను తీసుకుంటున్నానని, ఆలోచనలను శాంతింపచేస్తూ శ్వాసను బయటికి వదులుతున్నానని పూర్తిగా తెలుసుకుంటూ ఉంటాడు. ఎరుకతో ఉంటాడు. ఇలా తనకు తానే శిక్షణనిచ్చుకుంటూ పోతాడు. మనసును కేంద్రీకరిస్తూ నేను శ్వాసను తీసుకుంటున్నాను, మనసును కేంద్రీకరిస్తూ నేను శ్వాసను వదులుతున్నాను అని తెలుసుకుంటూ ఉంటాడు. అనిశ్చితను అర్థం చేసుకుంటూ శ్వాసను తీసుకుంటున్నాను, అనిశ్చితను అంటే మార్పుని అర్థం చేసుకుంటూ నేను శ్వాసను వదులుతున్నాను అని తనకు తానే శిక్షణనిచ్చుకుంటాడు. ఈ విధంగా భిక్షువులారా, లోపలికి వచ్చే శ్వాస, బయటికి వెళ్ళే శ్వాసల ఎరుకను అభివృద్ధి చేసుకుంటూ పలుమార్లు సాధన చేస్తూ పోతే సత్ఫలితాలు, లాభము కలుగుతాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసల ఎరుకతో ఏకాగ్రతను అభివృద్ధి చేసుకుంటే సాధనలో తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలను బుద్ధ భగవానుడు ఇచ్చిన మరో ముఖ్యమైన ప్రవచనం సతిపట్టాన సుత్తాను నుండి కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ ప్రవచనంలో ఆయన ఇలా చెప్తాడు: సస్సతో వా అస్స సతి, సతో వా పస్స సతి. అంటే అతడు ఎరుకతో, అంటే సతితో గాలిని లోనికి పీలుస్తాడు, ఎరుకతో గాలిని బయటికి వదులుతాడు. సాధకుడు తన ఆనాపాన అభ్యాసంలో లోనికి తీసుకునే గాలి పట్ల, బయటికి వదిలే గాలి పట్ల జాగరూకతతో ఉండాలి. ఎరుక లేని ఉచ్ఛ్వాసం కానీ నిశ్వాసం కానీ ఉండకూడదు. ప్రతి శ్వాస అతడి ఎరుకలోనే ఉండాలి. పరిముఖం సతిం ఉపట్టాపేత్వా సతిం, అంటే ఎరుకను పరిముఖం నోటికి చుట్టూ ఉన్న పైభాగంలో, ఉపట్టాపేత్వా అంటే స్థిరపరచుకొని
అంటే ధ్యాసనంతా నోటికి పై భాగాన, పై పెదవి పైన శ్వాస స్పర్శ ఉన్న బిందువు పైన స్థిరంగా ఉంచి ఆ బిందువుపై నుండి లోనికి వెళ్ళే గాలి, బయటికి వచ్చే గాలి, ఎరుకతో మనసుని స్థిరంగా ఉంచాలి. మనసు స్థిరంగా ఆ బిందువు పైనే ఉంటూ ఏ విషయం పైకి పోకూడదు. ఎరుక వర్తమానంలో ఉండటం ఎంతో ముఖ్యం. అంటే శ్వాస వదులుతూ ఉన్నప్పుడు ఈ పై పెదవి పైన భాగంలో ఎక్కడ ఆ స్పర్శ జరుగుతుంది, ఆ శ్వాస ఎక్కడ తగులుతుంది అనే బిందువు పైన ధ్యాసను ఉంచాలి. ఇంకా మన ఎరుక నిరంతరంగా ఏ విఘ్నము లేకుండా నిలకడగా ఉండాలి. మర్చిపోవడమో లేక పూర్తిగా ఎరుక లేకుండా పోవడమో జరిగితే మనం సాధన సత్ఫలితాలను ఇవ్వదు, నిష్ఫలమవుతుంది. కాబట్టి నిరంతర ఎరుకలో ఉండాలి. ఎరుక నాయకత్వంలో ప్రజ్ఞతో ధ్యాన సాధన చేయాలి. దీని అర్థం ఏంటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను పూర్తిగా తెలుసుకుంటూ వాటి ప్రత్యక్ష జ్ఞానంతో సాధన చేయాలి. బుద్ధఘోషుడు చెప్పేది ఏంటంటే విశుద్ధి మార్గంలో పొడవు ముక్కు గల వారికి ముక్కు కింద, పొట్టి ముక్కు గల వారికి పై పెదవి పైన ఉచ్ఛ్వాస నిశ్వాసలు తగిలే బిందువు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. 3 విషయాలు ఎరుక సాధనలో సహాయకారులు అవుతారు. ఏంటి? మొదటిది, లోనికి వచ్చే ప్రతి శ్వాస, బయటికి వెళ్ళే ప్రతి శ్వాస పట్ల ఎరుక కలిగి ఉండాలి. ప్రతి శ్వాసను మనసుతో గమనిస్తూ ఉండాలి. లోనికి వచ్చే ప్రతి శ్వాసను, బయటికి వెళ్ళే ప్రతి శ్వాసను నిరంతరంగా ఎడతెగకుండా తెలుసుకుంటూ ఉండాలి. ముక్కు కింది భాగాన, పై పెదవి పై భాగం పైన ప్రతి ఒక్క శ్వాస తగులుతూ ఉండే బిందువును ఎంతో జాగ్రత్తతో ఎరుకతో తెలుసుకుంటూ ఉండాలి. లేదంటే ముక్కుకి చివరి భాగంలో ఉండే బిందువు, ఆ శ్వాస తగిలే బిందువు ఉంటుంది కదా, దానిపైన కూడా మనసుని కేంద్రీకరించవచ్చు. మానసిక సంస్కృతి, మానసిక శిక్షణ లేక ధ్యానాన్ని పాలీ భాషలో భావన అని పేర్కొంటారు. ఇంతకు మునుపు చెప్పినట్లు 2 రకాల ధ్యానాలు ఉన్నాయి. సమత ధ్యానం, ఇంకా విపశ్యనా ధ్యానం. సమత అంటే ధ్యాన సమాధులను పొందడానికి ఉపయోగపడే సాధన, అంటే శాంతిని పెంపొందించుకునే ధ్యానం, ఏకాగ్రతను పెంపొందించుకునే ధ్యానం. మరియు ప్రజ్ఞను, అంతర్దృష్టిని పెంపొందించే ధ్యానం విపశ్యన. భగవానుడు ఇలా చెప్తారు, భిక్షువులారా, 2 రకాల రోగాలు ఉన్నాయి. మొదటిది శరీరానికి సంబంధించిన రోగం, రెండవది మనసుకు సంబంధించిన రోగం. సంవత్సరం పాటో లేక 100 సంవత్సరాల పాటో కూడా శారీరక రోగం లేని వారిని చూడవచ్చు. కానీ ఒక్క క్షణం పాటైనా మానసిక రోగం లేని వారిని చూడటం తటస్థించదు. పూర్తిగా వికార విముక్తులు అయిన వారు తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఏదో ఒక మానసిక రోగాలే అని చెప్పవచ్చు. అంటే పూర్తిగా అర్హంతులైన వారు తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఏదో ఒక మానసిక రోగంతో ఉన్నవారే. ఏకాగ్రత మరియు శాంతిని చేకూర్చే ఆనాపాన సాధన బౌద్ధానికి మాత్రమే సంబంధించింది కాదు. బుద్ధుడి బోధనలు సాధన చేయడానికి ముందే ఇలాంటి సాధనలు ఉన్నాయి. బౌద్ధ గ్రంథాలలో ఇలాంటి 40 రకాల ధ్యానాలు పేర్కొనబడ్డాయి. ఇవి మనకి విశుద్ధి మార్గం బుక్లో కనపడతాయి. ఇవి కూడా ఉన్నత ధ్యాన స్థితులకి చేర్చగలుగుతాయి. కానీ ఇవి ఎంత శుద్ధం, ఉన్నతమైనవైనా ఇవన్నీ మానసిక సృష్టి వల్ల కలిగే స్థితులే.
ఇవి మనస్సుచే నిర్మితమైనవే, నిబద్ధమైనవి, నియమింపబడినవి, కూర్పబడినవే, కానీ పరమ సత్యాలు కావు. ఈ స్థితులు నిబ్బానానికి తప్పనిసరైనవి కావు. ఈ స్థితులకు చేరిన వారు ఆ స్థితిలో ఉన్న కొద్దిపాటి సమయంలో మాత్రమే మనోశుద్ధి చేసుకున్న వారవుతారు. అంటే కొంతమంది మొదటి ధ్యానం, రెండో ధ్యానం, మూడో ధ్యానం, నాలుగో ధ్యానం, ఇలా ధ్యాన సమాధులు వేరే వేరే సంప్రదాయాల్లో కూడా పొందిన వారు ఉంటారు. వాళ్ళు ఈ ధ్యాన సమాధిలో కొంత శాంతిని పొందుతారు. ఆ స్థితిలో ఉన్నంత కాలం మాత్రమే వారికి మనోశుద్ధి ఉంటుంది. కానీ వారి మనస్సులో లోపల వేళ్ళూలుకొని ఉన్న కల్మషాలు అలాగే ఉండిపోతాయి. లోతుల్లో పాతుకుపోయిన కల్మషాలను కూకటి వేలతో సహా నిర్మూలించడం అంతర్దృష్టి అంటే ప్రజ్ఞ సాధనతోనే అది జరుగుతుంది. బౌద్ధ ధర్మం యొక్క ప్రత్యేకత ఇదే. కానీ అంతర్దృష్టికి సతి తప్పనిసరి అని మనం గుర్తుంచుకోవాలి. సతి ఎంత కష్టమైందో తెలుసుకోవడానికి ఇది తగిన సమయం. అంటే ధ్యాసను శ్వాసపై ఉంచడం మొదట్లో ఎంతో కష్టంగా ఉంటుంది. మనసు ఎలా పారిపోతూ ఉంటుందంటే చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఇది ఎంత చంచలంగా ఉంటుంది అంటే దానికి ఒక్క క్షణం కూడా నిలకడ ఉండదు. కాబట్టి శ్వాసకు నిరంతరత, నిలకడ ఉండేటట్లు ఉద్దేశపూర్వకంగా మీరు ప్రయత్నం చేయాలి. అలా చేసిన కొంతకాలానికి మీ మనసు ఒక్క చిరు క్షణం పాటు శ్వాసపై నిలకడగా ఉండగలుగుతుంది. ఆ అద్భుతమైన చిరు క్షణంలో అంటే చిన్న క్షణంలో అయినా మనసు ఎంతో ఆనందం, సుఖశాంతులతో నిండిపోయింది. తనను తాను మర్చిపోతుంది. దగ్గరలోనున్న ధ్వనులు కూడా వినపడనంతగా తయారవుతుంది. దానికి బయటి ప్రపంచపు స్పృహే ఉండదు. అలాగే ఉండిపోవాలి అనిపిస్తుంది, కానీ ఉండిపోలేదు. సాధన నిరంతరంగా నిలకడగా కొనసాగిస్తూ పోతే ఆ అనుభవం మళ్ళీ మళ్ళీ చాలాసేపు కలుగుతూనే ఉంటుంది. ఆనాపాన సాధన బుద్ధులందరూ వారి ప్రముఖ శిష్యులు చేశారు. ఇది అత్యంత పరిశుద్ధం, సూక్ష్మం మరియు శక్తివంతమైన సాధన. ఈ సాధనకు చక్కని ఏకాగ్రత, మంచి బుద్ధి అవసరం. బలహీనులైన బుద్ధి గలవారు, ఏకాగ్రత లేనివారు ఈ సాధన చేయలేరు. ఉపాకిని గారు నుడివినట్లు ఈ సాధనలో మనం 1లో 3 పద్ధతి అవలంబించాలి. అంటే బిందువు, దానిని స్పృశించి లోనికి వచ్చే శ్వాస, బయటికి వెళ్ళే శ్వాస అని అర్థం. ఈరోజు ఉదయం ప్రవచనంలో బుద్ధఘోషుని విశుద్ధి మార్గంలో ఇచ్చినటువంటి 1లో 3 దృష్టాంతాన్ని పేర్కొన్నాం. రండి మనం ఇప్పుడు కంచుగంట ఉదాహరణ కూడా తెలుసుకుందాం. సాధకుని స్థూల ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆగిపోయిన తర్వాత అతని ఎరుక సూక్ష్మంగా ఉండే శ్వాస పైన అంటే లోపలికి వచ్చే శ్వాస, బయటికి వెళ్ళే శ్వాసను ఆలంబనంగా చేసుకుంటుంది. ఆ తర్వాత వరుసగా అతి సూక్ష్మం, అత్యంత సూక్ష్మమైన లోపలికి వచ్చే శ్వాస, బయటికి వెళ్ళే శ్వాసను ఆలంబనంగా చేసుకుంటూ పోతుంది. అది ఎలా జరుగుతుందో చూద్దాం. ఒకరెవరో ఒక కంచు గంటను ఇనుప కడ్డీతోటి గట్టిగా కొట్టారనుకుందాం. మొదట ఎంతో పెద్ద శబ్దం వినిపిస్తుంది. ఆ స్థూలమైన ధ్వని ఎరుకకు ఆలంబనమవుతుంది. స్థూల ధ్వని అణిగిపోయినప్పుడు సూక్ష్మ ధ్వని ఎరుకకు ఆలంబనమవుతుంది. ఇలా వరుసగా సూక్ష్మధ్వని, అతి సూక్ష్మధ్వని, అత్యంత సూక్ష్మధ్వని ఆలంబనమవుతూ పోతాయి. ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి. సాధన కొనసాగుతున్న కొద్దీ ఇతర ఆలంబనలు చాలా చాలా స్పష్టమవుతూ పోతాయి. కానీ శ్వాస విషయంలో శ్వాస సూక్ష్మమవుతూ పోయి ఆఖరకు శ్వాస లేనేదేమో, అంటే అసలు శ్వాస అన్నది లేదేమో అన్నట్లుగా స్థితి కలుగుతుంది.
ఆ స్థితిలో సాధకుడు గాబరా పడిపోయి సాధన నుండి లేచి ఆసనాన్ని వదిలిపోయి నా సాధనలో తప్పు ఏమైనా ఉందా, గురువుగారిని అడుగుదామా అని అనుకోకూడదు. లేచి వెళ్ళిపోకూడదు. అలా లేచి వెళితే సాధన మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి అలాగే కూర్చొని శ్వాస తగిలే బిందువుకు బదులు శ్వాస సంవేదన్నే ఆలంబన చేసుకొని గమనిస్తూ ఉండాలి. ఉబాకిని గారు ఆనాపాన ధ్యానం గురించి మాట్లాడుతూ అది అత్యంత సూక్ష్మం, అత్యంత లోతు మరియు అత్యంత కఠినమైనదని చెప్పారు. ఇది ఎంతో గొప్ప పారమితలు ఉన్నవారికే మాత్రమే సాధ్యమవుతుంది. మీరిక్కడికి వచ్చి సాధన చేస్తున్నారంటే మీలో తగినంత పారమితలు ఉందని అర్థం. పారమిత అంటే పరిపూర్ణత. మనం ఎక్కడున్నా అదంతా పూర్వజన్మల కర్మ పరిణామమే. మానవ జన్మ లభించడం ఎంతో దుర్లభమని భగవానుడు చెప్పాడు. మహాసముద్రంలో కదలాడుతున్న ఒక గుడ్డి తాబేలు పిల్ల, ఒక మహాసాగరంలో తేలాడుతున్న ఒక రబ్బర్ ట్యూబ్లో తన తల దూర్చి పైకి రావడం ఎంత అసంభవమో, అదేవిధంగా మానవ జన్మ లభించడం కూడా అంతే అసంభవం. అలాంటి దుర్లభమైన మానవ జన్మ మనకు లభించడం, అది కూడా బుద్ధ భగవానుడి శాసనం ప్రాచుర్యంలో ఉన్నప్పుడు, అంటే బుద్ధ భగవానుని బోధనలు ప్రాచుర్యంలో ఉన్నప్పుడు మనకి లభించడం ఎంతో మహానందం, ఎంతో అదృష్టం. బుద్ధ భగవానుని బోధనల సంపర్కంలోకి రావడం మనం చేసుకున్న గొప్ప పుణ్యం. ఒక వ్యక్తి ధ్యానంలో ప్రగతి సాధించడమో సాధించలేకపోవడమో అతడు ఇంతకు మునుపు చేసిన కృషిపైనే ఆధారపడి ఉంటుంది. ఉబాకిని గారు మొట్టమొదట విపశ్యనా ధ్యానం చేయడానికి వెళ్ళినప్పుడు ఆయనకు ఆనాపాన ధ్యానం గురించి చెప్పారు. ఆయన ధ్యానం చేయడానికి ప్రయత్నించిన వెంటనే వెలుగు కనపడడం మొదలైంది. ఆయన పూర్తి విపశ్యన శిబిరానికి వెళ్ళినప్పుడు రెండవ రోజే ఆయనకు విపశ్యన ఇవ్వబడింది. ఆయన ఏకాగ్రత ఎంతో తీవ్రమైనది. అందువల్లే ఆయనకు ఎక్కువ రోజులు ఆనాపాన సాధన చేయవలసిన అవసరం పడలేదు. మా సాయామా కూడా, అంటే ఆయన శిష్యులు అన్నమాట, వాళ్ళు కూడా ఆనాపాన సాధన మొదలుపెట్టిన కొద్ది కాలంలోనే వెలుగు కనపడటం మొదలైంది. 10 నిమిషాలు మామూలు సాధన చేసిన వెంటనే వెలుగు కనపడటం మొదలైంది. కానీ మనం అంత తొందరగా పురోగతి సాధించలేం. ఇతరుల అనుభవాల గురించి విన్నప్పుడు మనం అలాంటి పురోగతి సాధించలేదని నిరుత్సాహపడకూడదు. ఆనాపానసతి సాధనలో లోనికి వచ్చే శ్వాసను, బయటికి వదిలే శ్వాసను తెలుసుకోవడానికి మనం ఉద్దేశపూర్వకంగానే కొన్ని శ్వాసలను తీసుకోవాలి. అలా చేసినప్పుడు శ్వాస స్పర్శ మనకు మరింత స్పష్టంగా తెలుస్తుంది. అలా స్పష్టంగా తెలుసుకున్నప్పుడు మనసుకి విశ్రాంతినిస్తూ సహజంగా స్వాభావికంగా జరిగే శ్వాస నిశ్వాసల అంటే స్వాభావికంగా జరిగి వచ్చే శ్వాసను, బయటికి వెళ్ళే శ్వాసను గమనిస్తూ పోవాలి. శ్వాస తేలిక అవుతున్న కొద్దీ మొదట పొడవైన, తర్వాత చాలా చిన్న శ్వాసలు ఉంటాయి. ఎందుకంటే శ్వాస లోనికి రావడం, బయటికి పోవడం జరుగుతూనే ఉంటుంది కాబట్టి. కానీ చివరకు పొడవు తగ్గుతూ పోయి శ్వాస లేనట్లుగా తయారవుతుంది, అదృశ్యమైనట్లుగా ఉంటుంది. ఆ సమయంలో లోనికి వచ్చే శ్వాస, బయటికి వెళ్ళే శ్వాస, అలాగే శ్వాస తగిలే బిందువు, ఈ మూడు కూడా ముక్కు కింద పై పెదవి పై భాగాన కలిసిపోతాయి. ఆ సమయంలో ఆ బిందువు పైన శ్వాస గుణమైన వెచ్చదనం తెలుస్తుంది. మీ మనసుని దీనిపైన కేంద్రీకరిస్తే మనసు శాంతిస్తుంది, చిత్త ఏకాగ్రత, సమాధి లభిస్తాయి. ధ్యానం చేస్తూ పోతే చిత్తం ఏకాగ్రమవుతుంది, మనసు శాంతిస్తుంది. శాంతించిన మనసు యొక్క ప్రథమ లక్షణాలు శారీరకంగాను మానసికంగాను వెల్లువవుతాయి. అందులో మొదటిది
తృప్తి లేక ప్రీతి అని చెప్తారు, సంతోషం. తర్వాత ఆనందం, సుఖం లభిస్తాయి. ఆ తర్వాత శాంత మనస్సు యొక్క గుర్తైన వెలుగు ఉత్పన్నమవుతుంది. మనస్సు సహజంగా శుద్ధం మరియు ప్రకాశవంతమైందని భగవానుడు చెప్తాడు. కానీ మనస్సులో చోటు చేసుకున్న లోభం, క్రోధం, ద్వేషం, మదం, మోహం, మాత్సర్యం మొదలైన మలినాలు ఉన్నాయి కదా, అవి స్వయం ప్రకాశం శుద్ధమైన మనసుని కప్పివేస్తాయి. ధ్యానం చేస్తూ చేస్తూ పోతే ఈ మలినాలు కొద్ది కొద్దిగా నిర్మూలమవుతూ మనస్సుని శాంతింపచేస్తాయి. విశుద్ధి మార్గ గ్రంథంలో చెప్పినట్లు ఆనాపాన సాధన చేసే భిక్షువు లోనికి వచ్చే శ్వాసను, బయటికి వెళ్ళే శ్వాసను గుర్తించక ముందే ముక్కు కింద భాగాన శ్వాస తగిలే బిందువును వెతకకూడదు. సాధకుడు ఈ మూడిటి ఎరుక ఖచ్చితంగా ఉండాలి. ఇది ఎక్కడుంది, అది ఎక్కడుంది అని ఆలోచిస్తూ ధ్యానం చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. ఈ గ్రంథంలో చెప్పినట్లు ఎరుకను పగ్గంగాను, ప్రజ్ఞను కొరడాగాను ఉపయోగించి శ్వాస తగిలే అంటే స్పృశించే ఈ బిందువును సాధకుడు వెతకాలి. కొంతకాలం తర్వాత ఒక బిందువు పైన స్వాభావిక వేగంతో లోనికి వెళ్ళే గాలి, బయటికి వచ్చే గాలి యొక్క ప్రాకృతిక లక్షణం స్పష్టంగా తెలుస్తుంది. మనం దానిపైనే పూర్తి ధ్యాసను ఉంచి ఆ బిందువు ఎరుక జారిపోకుండా చూసుకోవాలి. అయినా అది అవుతూ పోతుంది, అదృశ్యమవుతుంది. అలా అదృశ్యమైనప్పుడు మనం ఉద్దేశపూర్వకంగా శ్వాసను లోనికి తీసుకుంటూ బయటికి వదులుతూ దారిని మళ్ళీ తెరిచి తిరిగి పని చేయాలి. సాధకుడు మళ్ళీ మళ్ళీ ఇలా తిరిగి తిరిగి చేస్తూ పోతే కొంతకాలానికి పవిత్రత యొక్క మొదటి సంకేతం వెలువడుతుంది. ఈ సంకేతం అందరికీ ఒకేలాగా ఉండదు. గ్రంథాల్లో చెప్పినట్లు ఇది కొందరికి దూదిలాగా, చుక్కలాగా, ముత్యంలాగా తెలుస్తూ ఉంటుంది. మరికొందరికి పొగలాగా, మేఘాల్లాగా, సాలేడు గూడులాగా, పూల సజ్జలాగా, ఇంకా చంద్రుని లాగానో లేక సూర్యుని లాగానో ఉంటుంది. సరైన దారిలో వెళుతున్నప్పుడు ఈ సంకేతాలు తప్పక తెలిసి వస్తాయి. తటాలున మెరిసే వెలుగులాగానో వేకువ జాములో కూడా ఉండవచ్చు. అంటే ఒక వేకువ జాములాగా ఉండే ఎక్స్పీరియన్స్, రకరకాల ఎక్స్పీరియన్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు కోరుకుంటేనో లేకపోతే ప్రార్థన చేస్తేనే రావు. ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటంటే, ఏ విధంగానైతే ప్రజలు తమకు సరిపోయిన వృత్తుల్లో పనిచేస్తూ డబ్బు సంపాదిస్తారో, అలాగే మీరు కూడా సరిగా సాధన చేస్తూ ఈ సంకేతాలను సంపాదించుకోవాలి. ఫలానా లాంటి సంకేతం మీకు కావాలనే కోరిక మీలో ఉంటే అది జరగదు. ఎందుకంటే మీ మనసు కోరికల నుండి, అంటే లోభం నుండి ముక్తి కాలేదు. కాబట్టి ఆ వ్యక్తి కోరికల నుండి ముక్తుడైనప్పుడే ఇలాంటి సంకేతాలు వస్తాయి. ప్రబలమైన ఆసక్తి మనసులో ఉన్నప్పుడు ఇలాంటి సంకేతాలు రావు. మీరు ముక్కు కింద పూర్తి ధ్యాసతో లోనికి వచ్చే శ్వాస, బయటికి వెళ్ళే శ్వాస ఎరుకతో ఉన్నప్పుడు మీలో లోభము, క్రోధము, ద్వేషం, మదం, మాత్సర్యాలతో కూడిన ఆలోచనలు తలెత్తవు. ఈ మనోస్థితిని సమాధి అంటారు. ఏ క్షణంలో మీకు 1లో 3 ఎరుకవుతుంది అని అనిపిస్తుందో వెంటనే మీరు ఉద్దేశపూర్వకంగా శ్వాసను లోనికి తీసుకోవడం, బయటికి వదలటం మొదలుపెట్టి ఈ సాధన దారిని తిరిగి తెరిచిపెట్టాలి. ఈ దారి మీకు తిరిగి దొరికినప్పుడు
మీ ఎరుక మళ్ళీ ఉదయిస్తుంది. మీరు కష్టపడి సాధన చేస్తున్న ఈ ఎరుక ఎంతో విలువైనది. దీని ఆధారంతో ఎందరికో నిర్వాణం లభించింది. ఇది ఇప్పటి ప్రవచనం. మిగిలింది రేపు చెప్పుకుందాం. భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం. సాధు సాధు సాధు. సాధనలో నిరంతరత అవసరం. అప్పుడే సత్ఫలితాలను పొందగలుగుతాం.